నామానందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయి ఉన్నందుకు దేవునికి స్తుతి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను మనము రుచి చూస్తున్న వారంగా అనుదినం కూడా ప్రభు మనకు అనుగ్రహించిన ప్రతి సమయాన్ని కూడా లెక్క అప్పచెప్పేంతగా ఉంచుకోవటానికి ప్రభు చేపెడుతున్న ప్రయాసాన్ని బట్టి మనం దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకున్న బద్ధులమైంటున్నాం. ఉదయకాలంలో కూడా జ్ఞాపకం చేశాను. ఆది యందు ఉన్నది ఏంటమ్మా? వాక్యము ఆది యందు ఉన్నది. వాక్కుగా ఉన్న వాగ్దేవుడు. ఆ దేవుడు ప్రవచనాలని, సామెతల్ని, కీర్తనని, తర్వాత దర్శనాలుగా, ప్రకటనలుగా, రకరకాలుగా ఆయన తన వాక్కుని తన ప్రజలకు తెలపాలని, అందరికీ తెలియపరచాలని ఆయన ఆ విధంగా అందరికి కూడా తగిన రీతిగా ఆయన తెలియపరిచిన దేవుడు అంటున్నాడు, తెలియపరుస్తున్న దేవుడు అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రయాసాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనం అందరం కూడా మనం ఏం తప్పు చేయలేదనే ఒక భావంలోనే చాలాసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. తగిన విధంగా తప్పు చేసినా, తప్పులు తెలియకుండా చేసినవి మనకు తెలియదు. ఏంటమ్మా? మనకు తెలియకుండా ఇప్పుడు బయట పోతాం, పేడ తొక్కొస్తాం, మనకు తెలియకుండా తొక్కుతాం. పేడ తొక్కిన సంగతి మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? చెప్పు, ఇంట్లోకి వస్తున్నప్పుడు వాసన అవుతాయి, అంతే కదా. ఇంట్లోకి వస్తున్నప్పుడు వాసన అవుతుంది, బయట అర్థం కాదు. అంటే అట్లనే ఏంటంటే కొన్ని తప్పులు మనము తెలియకుండా చేస్తాం. అది ఎప్పుడు తెలిసింది? ఇంట్లోకి వచ్చినప్పుడు, అంటే గృహంలోకి వచ్చినప్పుడు. ఏం కాదు చిన్నప్పుడుగా ఇంట్లోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఏంటమ్మా? ఆ తప్పు అనేది, ఆ వాసన అనేది అక్కడ అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడో అప్పుడు ఏమిద్దామా, మనం తొక్కి వచ్చింది అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు వాసన వచ్చింది. సోదరుడా, అటువంటి కొన్ని తప్పులు జరుగుతాయి. కానీ అందుకోసం ఏం చేయాలి? దేవుని సన్నిధికి మనం పదే కనబడుతూ ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం వింటూ ఉండాలి, ఆయన స్వరాన్ని మనం వింటూ ఉండాలి. చెవి మనం అప్పగించుకోవాలని దేవుని చిత్తమవుతున్నాడు. అప్పుడు మన తెలియని పాపాలు బయటికి వస్తాయి. తెలియక చేసినవి, తెలిసి చేసినవి కూడా ఒప్పుకోని కొన్ని ఉన్నాయి. గమనించి, తెలిసి చేసినవి కూడా ఒప్పుకోని తప్పులు ఉన్నాయి. వాటిని కూడా మనం ఎక్కడ ప్రభు సన్నిధిలో మనకు బయటపడుతుంది. అది చేసాం తప్పులు, కానీ ఒప్పుకోలేదు, తప్పని తెలుసు కూడా, కానీ అది తప్పుగా అనిపించకుండా మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకోకుండా ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పటికీ కూడా, మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా, ఇది తప్పు, ఇది ఒప్పు అని ఆ మనస్సాక్షి మనల్ని గద్దించినప్పటికీ కూడా పక్కకు నెట్టేసి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఎప్పుడు అర్థమవుతుంది? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అర్థమవుతుంది.
ప్రభు మాటలు, ఆయన స్వరాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట, ఆ స్వరం ఏం చేస్తుందంటే మనల్ని మొత్తం కూడా బయటపడుతుంది. అమ్మ నువ్వు ఒప్పుకోలే ఫలాంది, తప్పు లేదనుకున్నావు, నీ మనస్సాక్షిని గద్దించింది. అది చూడడం తప్పు కదా, అది చేయడం తప్పు కదా, నీ మనస్సాక్షి గద్దించలేదా? నీ మనస్సాక్షి గద్దిస్తే నువ్వు పక్క పెట్టలేదా అన్నీ? ఎస్, పక్క పెట్టేసినావు, తప్పు చేయడానికి వచ్చి మనం ప్రభు సన్నిధికి వచ్చాం. మరి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఆ స్వరం వినకుండా కూర్చుంటే, వినే విధంగా కూర్చోకపోతే ఎందుకంటే ఆయన ఎలవ్ చేసినప్పుడే ఆయన పరీక్షించే దేవుడు అంటున్నాడు. ఆయన గృహంలో దేవుడు మనతో మాట్లాడి ఆ విధంగా మనల్ని నడిపిస్తున్న దేవుడు అంటున్నాడు. తర్వాత చేసే విధంగా మనం చేయకపోయినా, చేయాల్సింది చేయకపోయినా, చూడు ఎన్ని ఉన్నాయో, చేయవలసింది చేయకపోయినా అది కూడా ఎప్పుడు తెలుస్తుందమ్మా? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడే తెలుస్తుంది. అయ్యో నేను చేయాల్సిందే, అక్కడ మాట్లాడాల్సిందే, మాట్లాడకుండా ఉండాల్సిందే, అక్కడ మౌనంగా ఉండాల్సిందే. ఇవన్నీ కూడా ఎక్కడ జ్ఞాపకం వస్తే సహోదరుడా? మనసాక్షి గద్దించిన తర్వాత అప్పటికీ నీకు అర్థం కాకపోతే దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత కంపల్సరిగా అది నీకు అర్థమవుతుంది. అర్థం కావటం లేదు అని నువ్వు మోసపరుచుకుంటే ఎవరికి వారే మోసపరుచుకుంటారు, ఎవరు ఏం చేయలేరు. నీ నాశనాన్ని నువ్వే పోతూ ఉంటావు, ఎవరి నాశనం వారికే పోతావు. ప్రభు సన్నిధిలో అది సరి చేస్తూ అదంతా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమతో, ఆయన గద్దింపులు, ఆయన ఎంతగా మనల్ని హెచ్చరిస్తున్నాడు, పదే హెచ్చరిస్తున్నాడు. అయినప్పటికీ కూడా దాన్ని ఖాతరు చేయకుండా ఉంటే సహోదరుడా, ఏ విధంగా మనం తప్పించుకుందాం అనుకుంటున్నాం? ఏ విధంగా దాన్ని మనం తప్పించుకోగలుగుతామమ్మా? మీరే ఆలోచించండి. ఇంపాసిబుల్. చేయవలసింది చేయకపోయినా, చేయవలసిన సమయంలో చేయకపోయినా, చేయవలసిందిగా చేయకపోయినా, చేయకూడనివి చేసిన స్వాతంత్రం ఉన్నది, కానీ అవసరం వేసుకోకుండా దాన్ని ఎన్నో ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయంటే ఎప్పుడైతే ఇక్కడ భయపడకపోతే సహోదరుడు, అక్కడ ఆ దినాన మొత్తం లిస్ట్ అవుట్. ఆ రోజు తల వంచుకుంటాం, సిగ్గుపడతాం, నిత్య అవమానానికి మనం పాలవుతాం. ఏంటమ్మా? ఏ అవమానం అది? మామూలు అవమానం కాదు. ఇక్కడ అవమానం కావచ్చేమో, అక్కడ నిత్య అవమానం సహోదరుడా. దాన్ని బాగు చేయలేరు, ఎవరు కూడా దాన్ని సరి చేసుకోలేరు. పరిశుద్ధాత్మ దేవుని మాటల్ని మనం వింటున్నప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన వారు వింటున్నాం, ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన వారు వింటున్నాం. ఏం లేదమ్మా, ఏమీ లేదు. లోకం చూస్తుంది చాలా భయంకర స్థితిలో ఉన్నది, మనం హెచ్చరింపడుతున్నాం. అయినా కూడా ఇంకేదో ఉందని విర్రవీగుతూ స్వనీతిని, తప్పుని తప్పు కాదని, తప్పు చేయట్లేదనుకొని మోసపరుచుకుంటూ ఆ విధంగా మనం మోసపరుచుకుంటే సహోదరుడా, జరిగేది ఏంటంటే చివరికి ఏనమ్మా ఆ గతి ఓర్వలేనిదిగా ఉంటుంది. సొదొమ గొమొర్రాలకు ఈ విధంగా కూర్చోబెట్టి చెప్పుకుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. సొదొమ గొమొర్రా ఇట్లా కూర్చోబెట్టి ప్రతిరోజు దేవుడు హెచ్చరిస్తే వాళ్ళు ఎప్పుడో గోనె పట్ట వేసుకొని మారు మనసు ఓర్వలేనిది. ఆ పట్టణం కంటే భయంకరమైన స్థితి రాబోతుంది, జాగ్రత్త. ఓర్వలేదు, మరెవ్వరు అంత భయంకరమైన స్థితిలోకి పోకుండా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో వెన్ యూ కమ్ టు ది లార్డ్, ఈ విధంగా మనము తెలుసుకోగలుగుతాం. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఎంఐ గ్రామం గురించి కలిసిపోవటం, ఎవరమ్మా? కలిసి వెళ్ళటం. రెండోదిగా మనం తెలుసుకున్నాం, కలిసి నడవటం. నడుస్తుంది అనుకుంటున్నావు, కానీ ఏం లేదమ్మా, కలిసి నడవటం లేదు. ఎందుకు కలిసి నడవటం లేదు అర్థమవుతుంది నీకు. ఎందుకు కలిసి నడవటం లేదు? దేవుని వాక్యము నీలో మంట కలిగించట్లేదు. దేవుని వాక్యము, దేవుని స్వరము నాలో నీలో ఏం కలిగించట్లేదమ్మా? మంట కలిగించటం లేదు. ఎంఐ గ్రామం వైపు మనం ఉదయకాలం మనం అనుకున్నామా ఏంటమ్మా?
ఆ ఎమ్మాయి గ్రామం పోతున్నప్పుడు ఇద్దరు ఆ విధంగా దేవుని మాటలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఏమైనా యేసు ప్రభు వారితో వచ్చి వారితో కూడా నలిచాడు. ఆ విధంగా కలిసి నడవటం ద్వారా, కలిసి ఆ దేవుని సంగతులు చర్చించుకోవటం ద్వారా జరిగింది ఏంటమ్మా, ప్రభు వారితో నడిచి మందమతులారా మీకు అర్థం కావట్లేదు ఇది సంగతి అని పూర్తిగా వివరించి ఆయన ఆ విధంగా వారితో నడిచి వారితో శరీర రక్తాలు వారి భోజనం పుచ్చుకొని ఈరోజు మనం అదే జ్ఞాపకం చేస్తున్నాం. వారు అనుకున్న మాట ఏంటప్పుడు, అవును కదా ఆయన మనతో మాట్లాడుతూ మన హృదయంలో మంట కలగలేదా? ఆ మంట అనేది ఇంపార్టెంట్. మంట కలగట్లేదు అంటే అర్థం ఏంటి? కలిసి నడవటం లేదు. కలిసి నడిచినావా లేదా అనే సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే, దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, సహోదరుడా ఈ దినం ఏ దినంగా సంబంధించింది, దినంలో ఎక్కడో కాదమ్మ మంట అనేది. దేవుని వాక్యం మనకు వినపడుతున్నప్పుడు, స్వరాన్ని మనం వింటున్నప్పుడు, హెచ్చరింపు గద్దింపు మనసాక్షి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఏం కావాలమ్మా? మంట రావాలి. దట్ షుడ్ ద ఫైర్ షుడ్ బి దేర్. ఆ మంట అనుభవాన్ని మనం పొందుకుంటున్నామా? అందుకే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చాడు. మంట కలిగించడానికి గృహ నిర్వాహకత్వం ఉన్నది. ఆ మంట లేకపోతే సహోదరుడా మనము ఆ నిత్య మంటలో మనం కలిసిపోతాం. మండుచున్న ఆ యొక్క పాతాళంలో మనము నిత్యము మండిపోతాం సహోదరుడు. అంతకంటే ముందు ఈ వాక్యపు మంట మనలో కలగాలని దేవుని చిత్తమైంటున్నాడు. కనులకు వెలుగు కదమ్మా, అది ఇంకా గొప్పగా దేవుడు మనతో మాట్లాడించున్నాడు. ఏమని మాట్లాడాడమ్మా? ఎవరు యోహాను సువార్త 8వ అధ్యాయంలో తెలుసుకున్నాం. కనులకు ఏం కావాలమ్మా? ఏం కావాలా? వెలుగు కావాలి. ఉన్నదా వాళ్ళకి వెలుగు? లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వారు ఏం చేశారు? తప్పు చేసిన స్త్రీని, పట్టుబడిన స్త్రీని ఏం చేశారమ్మా? రాళ్ళతో కొట్టాలని రాకంటే ముందు ఎక్కడ తీసుకొచ్చారు? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు? ఆయన ఏమంటాడు? ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడితే ఆయనే రాళ్ళు పెట్టి కొడదామని.